హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. వెల్కమ్ టు తెలుగు టెక్ ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, పీసీ, ల్యాప్టాప్, మొబైల్, ట్యాబ్స్ ఇలా ఏదైనా కొన్నప్పుడు అందులో జీపీయూ అని ఉంటుంది. అసలు ఏంటి ఈ జీపీయూ ఎలా వర్క్ చేస్తుంది, ఇంటిగ్రేటెడ్ జీపీయూ, డెడికేటెడ్ జీపీయూ మధ్య డిఫరెన్స్ ఏంటి, ఏ జీపీయూ తీసుకోవాలనే దాని గురించి, అలాగే పర్ఫార్మెన్స్ అండ్ ప్రైస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జీపీయూ అంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది గ్రాఫిక్స్ అవసరం ఉన్న చోట వర్క్ చేస్తుంది. జనరల్గా మనకు సిపియూ, జీపీయూ అని రెండు ఉంటాయి. సిపియూ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సిపియూ అన్ని యాప్స్ని రన్ చేస్తుంది. ఫొటోస్, వీడియోస్, గేమ్స్ ఇలా అన్నిటినీ ఓపెన్ చేస్తుంది, ప్లే చేస్తుంది. బట్ ఆ ఫొటోస్, వీడియోస్, గేమ్స్ ఇలా ఏదైనా సరే బ్లర్నెస్ లేకుండా క్లీన్గా కనపడాలంటే జీపీయూ అవసరం అవుతుంది. అలాగే 4Kలో, ఫుల్ హెచ్డీలో వీడియోస్ చూడాలన్నా, వీడియో ఎడిటింగ్ చేయాలన్నా జీపీయూ కావాలి. ఇంటిగ్రేటెడ్ జీపీయూ అంటే మీరు పీసీ, ల్యాప్టాప్, మొబైల్ కొనేటప్పుడు సిపియూతో పాటు ఇన్బిల్డ్గా వస్తుంది. ఈ జీపీయూ మీకు యూట్యూబ్ వీడియోస్ చూడడానికి, ఎంఎస్ ఆఫీస్లో వర్క్ చేయడానికి, స్టూడెంట్స్కి అండ్ చిన్న గేమ్స్ ఆడుకోవడానికి పనికొస్తుంది. సో బేసిక్ యూజర్స్కి ఇంటిగ్రేటెడ్ జీపీయూ సరిపోతుంది. ఇంటిగ్రేటెడ్ జీపీయూలో ఏంటంటే దీనికి విడిగా ర్యామ్ ఉండదు, ఇది ఇంటర్నల్ ర్యామ్ని యూజ్ చేసుకుంటుంది. అండ్ డెడికేటెడ్ జీపీయూలో దీనికంటూ విడిగా ర్యామ్ ఉంటుంది, ఇది ఇంటర్నల్ ర్యామ్ని యూజ్ చేసుకోదు. సాఫ్ట్వేర్ యూజర్స్కి, గ్రాఫిక్ డిజైనర్స్కి, గేమర్స్కి అండ్ వీడియో ఎడిటర్స్కి డెడికేటెడ్ జీపీయూ బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ జీపీయూ పీసీ, ల్యాప్టాప్లో ఒకలాగా, మొబైల్లో ఒకలాగా ఉంటుంది. పీసీ, ల్యాప్టాప్లో ఎక్స్పాండ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇంటెల్, ఏఎండి, ఎన్విడియా ఇలా చాలా కంపెనీస్ ఉంటాయి. అండ్ మొబైల్లో ఎక్స్పాండ్ చేసుకోవడానికి వీలుండదు. ప్రాసెసర్, వైఫై, జీపీయూ అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి. దీన్నే ఎస్ఓసి, సిస్టమ్ ఆన్ చిప్ అంటాం. మొబైల్ జీపీయూలో ఎడ్రినో, మ్యాలీ, పవర్ బిఆర్ అని ఉంటాయి. ఎడ్రినో జీపీయూ స్నాప్డ్రాగన్ తయారు చేస్తుంది. మ్యాలీ జీపీయూ ఆర్మ్ కంపెనీ తయారు చేస్తుంది. మీడియాటెక్ వాళ్ళు ఆర్మ్ కంపెనీ నుంచి తీసుకొని వాళ్ళ ప్రాసెసర్లో యూజ్ చేసుకుంటారు. అండ్ పవర్ బిఆర్ ఎక్కువగా యాపిల్ ఫోన్స్లో చూస్తుంటాం. ఇంటిగ్రేటెడ్ జీపీయూలో కాస్ట్ తక్కువగా ఉంటుంది, హీట్ అండ్ పవర్ కన్జప్షన్ కూడా తక్కువగానే ఉంటుంది. ల్యాప్టాప్లో ఇంటిగ్రేటెడ్ జీపీయూ ఉంటే బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. అండ్ ఇది ఇంటర్నల్ ర్యామ్ని యూజ్ చేసుకుంటుంది కాబట్టి స్లోగా రన్ అవుతుంది. వీడియోస్ కానీ, గేమ్స్ కానీ ఏదైనా ప్లే చేసినప్పుడు మధ్యలో స్ట్రక్ అవుతుంది. ఎక్కువ ఫ్రేమ్స్ని ఇది లోడ్ చేయలేదు, బాగా లాగింగ్ ఉంటుంది. అండ్ డెడికేటెడ్ జీపీయూ ఇది ఇంటర్నల్ ర్యామ్ని యూజ్ చేయదు కాబట్టి స్పీడ్ బాగుంటుంది, ఎక్కువ ఫ్రేమ్స్ని లోడ్ చేస్తుంది. ఇందులో స్ట్రక్ అవ్వడం కానీ, లాగింగ్ కానీ ఉండవు. వీడియోస్ కానీ, గేమ్స్ కానీ చాలా స్మూత్గా రన్ అవుతాయి. ఇక డెడికేటెడ్ జీపీయూలో కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, హీట్ అండ్ పవర్ కన్జప్షన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. డెస్క్టాప్లో హీట్ని కంట్రోల్ చేయడానికి ఎక్స్ట్రా ఫ్యాన్స్ని ఫిట్ చేసుకోవాలి. ల్యాప్టాప్లో డెడికేటెడ్ జీపీయూ ఉంటే బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది, ల్యాప్టాప్ కూడా హీట్ అవుతుంది. సో ల్యాప్టాప్ని కూల్ చేయడానికి కూల్ ప్యాడ్స్ని వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో యాక్టివేట్ చేయండి. దీంతో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో సీ యూ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.